ఇక్కడ ఒక్కొక్క దూత చెప్పినట్లుగా మనం చూడొచ్చు అనమాట. ఒకే దూత చెప్పడం లేదు, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత ఒక్కొక్క రీతిలో చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ ఈ దూత ఎవరు చెప్తున్నారు ఇక్కడ అంటే 7 నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకున్నాడంట. 7 నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆ సంచరించే దూత ఇక్కడ మనకు ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘానికి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ ఫస్ట్ పొగుడుతూ ఉన్నాడు, వాళ్ళ యొక్క మంచి క్రియలన్నింటినీ కూడా పొగుడుతూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఏ సంఘంలాగా ఉన్నామో మనం చూసుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నీ క్రియలను అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీ క్రియలు. మన క్రియల గురించి ఎవరైనా చెప్పమంటే ఏం చెప్తారు కదా. కాబట్టి అది ఒక్కొక్కటి మనము టెస్ట్ చేసుకోవాలి మనమే. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇవన్నీ అంటే తెలుసు అనమాట అతనికి. ఆయన ఏమంటాడంటే కదా, నీ దుష్టులను సంహరింపలేవనియు. ఇది రెండవది కదా. ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏది, ఇక్కడ ఇట్లా రాసాను నేను. ఫస్ట్ నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మళ్ళీ 4th పాయింట్కి వచ్చేప్పుడు ఏముంది ఇక్కడ దీంట్లో, నీ దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించువారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. అది 3rd పాయింట్. మళ్ళీ 4th పాయింట్ వచ్చేసాము దగ్గర, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అని చెప్పేసి అంటున్నా. ఆ చెప్పి తర్వాత ఏమంటాడంటే అయినాను. ఆ పైన ఏమున్నాయి, అన్ని గొప్ప విషయాలన్నీ చెప్పేశాడు అక్కడ. మనమైతే ఆ గొప్ప విషయాలు చెప్తే ఇంకా మనల్ని పట్టే వాళ్ళు ఉన్నారు కదా. కానీ వెంటనే అదంతా అట్లా కాకుండా ఉండాలనే ఇక్కడ దూత చెప్తున్నాడు అనమాట. ఏమంటే అన్ని చెప్పాడు, అన్ని చెప్పి లాస్ట్ అంటున్నాడు అయినాను అంటున్నాడు. ఆ అయినాను అన్నప్పుడు మనం చూసుకోవాలి ఏమైంది అని చెప్పేసి మనము పరీక్ష చేసుకోవాలన్నమాట అక్కడ కదా. అయినాను ఏమంటాడు ఇక్కడ, నేను ఎరుగుదును. ఇంకా చెప్తున్నాడు ఇక, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. ఏమంట, ఆ ఎఫ్ఎస్సి సంఘము దుష్టులను సహించడం లేదంట. మరి మన సంఘం ఏ సహిస్తా ఉందో సహించడం లేదో మనం చూసుకోవాలి కదా. ఇక నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తమ అపోస్తలులమని చెప్పుకొను వారిని. ఏమంటారంట, అపోస్తలులు కాకనే అపోస్తలులు అని చెప్పుకుంటున్నారంట. మరి మనం కూడా చాలా మంది ఏం చేస్తారంటే యేసు గురించి తెలియని వాళ్ళు, ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏమవుతారు, నేను క్రిస్టియన్ అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఏమీ తెలిసినదు కదా. అది కరెక్టా అని. ఎప్పుడైతే పాపక్షమాపణ పొందుతామో దేవుని దగ్గర, అప్పుడు ఏమవుతుంది, రక్షణ వస్తుంది. రక్షణ చేయే కాదు, నీకు ఇవన్నీ చెప్తున్నాం కదా. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు అంటే అర్థమేమి, క్రైస్తవులు కాకనే క్రైస్తవులు అని చెప్పుకోవడం కదా. ఆ విధంగా చెప్పుకుంటున్నారు మీలో చాలా మంది. రక్షణ లేని వాళ్ళు కూడా రక్షణ ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు కదా. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులు అని చెప్పుకునే వారిని పరీక్షించి ఏం చేస్తున్నారంట, అలా చెప్పుకునే వాళ్ళని పరీక్షిస్తున్నారంట. వీళ్ళు నిజం చెప్తున్నారా, అబద్ధం చెప్తున్నారా, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటేవని. ఎవరు కనుగొన్నారు ఇక్కడ, ఎఫ్ఐసి సంఘంలో వాళ్ళు కనుక్కున్నారనమాట కదా. ఏమమ్మా అనవసరం అందరినీ ఒకే ఘాటికి కట్టేస్తారంటుంటారు కదా. ఆ విధంగా మనం ఎప్పుడు చేయకూడదు అనమాట కదా. మనం కూడా చూడాలన్నమాట, ప్రతి ఒక్కరిని పరీక్షించాలి. మనం కాదు చేయాల్సింది, అఫ్కోర్స్ మనం కూడా చేయొచ్చు, కానీ సంఘ పెద్దలు సంఘ కాపరి వాళ్ళు చేసుకుంటారు ఆ పనులు కదా. అయితే మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలన్నమాట కదా. కాబట్టి ఇక్కడ వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. మన సంఘ కాపరి సంఘ పెద్దలు కూడా అదే కదా చేసేది. వాళ్ళు వింటారు, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వింటారు. విన్న తర్వాత వెంటనే వాళ్ళు రియాక్షన్ చూపించారు అనమాట. ఎందుకు చూపించారు, వాళ్ళు ఏదో మనం చెప్తే పట్టించుకోలేదు అంటారు కదా. మంచి తెలివైన వాళ్ళు అలానే చేస్తారనమాట, పట్టించుకోరు. కానీ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, పరీక్షిస్తారనమాట. పరీక్షించిన తరువాత వాళ్ళు నిర్ణయాన్ని తీసుకుంటారు అనమాట కదా. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. ఎఫెసీ సంఘం కనుక్కుందంట, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధికులు వీళ్ళు అని చెప్పేసి కనుక్కుంది. మరి మనం కూడా ఆ విధంగా కనుక్కునే వాళ్ళుగా ఉండాల. తర్వాత నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇంకా ఏం ఎరుగునంట, నీవు
నీవు సహనము కలిగి, అంటే సహనం ఉందా చూసుకోవాలి. సహనము కలిగి నా నామము నిమిత్తం, ఎవరి నామము? యేసు ప్రభువు నామము నిమిత్తము కదా. యేసు ప్రభువు నామము నిమిత్తము భారము భరించి, మనం ఏం భారం వస్తున్నాం? ఏం భరించడం లేదు, అసలు భారమే లేదు మనకి. తేలిగ్గా వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అంతే. మనం రావాలి, సంఘానికి రావాలి కాబట్టి వస్తున్నాం, అటెండెన్స్ వేసుకున్నాం, అందరితో మాట్లాడడం, వెళ్ళిపోయినాం, అంతే కదా. అలా ఉండకూడదు అనమాట కదా. భారము భరించే వాళ్ళుగా ఉండాలా. భారాన్ని భరించి మళ్ళీ ఎట్లా ఉండాలంట? అలయలేదనియో నేను ఎరుగుదును. అలయలేదంట. మనమైతే కొంచెం పని చేసేస్తే అబ్బా నేను పోతుని ఇదంతా చేసుకొని వస్తుంది, ఇంకా నా చేతకాలే, నా కాళ్ళు పడిపోయినాయి, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా, ఇట్లనే అనుకుంటాం మనం. కానీ ఈ సంఘం అయితే ఏం చేసిందంట? అలయలేదంట. అలయలేదు అనే విషయము అక్కడ దూతకు తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు. అయినను ఇవన్నీ మంచి కార్యాలన్నీ నీలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా కూడా అయినను నీవేం చేస్తున్నావు ఇక్కడ? ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఏమంట? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలినావు. మరి మన ముందున్న ప్రేమ ఉందా? మనం స్టార్టింగ్ లో చేసుకుని నమ్ముకున్నప్పుడు ఉన్న ప్రేమ ఇప్పటికీ ఉందా? మన సంఘంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉందా? మనమే పరీక్ష చేసుకోవాలి. అందరినీ ఒక రకంగా చూస్తున్నామా లేదా కదా. ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘం అయితే ఆ విధంగా ఈ విషయంలో తప్పిపోయింది ఇక్కడ కదా, ఈ విషయంలో తప్పిపోయింది. మరి మన సంఘం తప్పిపోతుందా? మరి రైట్ మార్క్ వేయించుకుంటుందా? అది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలన్నమాట కదా. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం, అంటే నా కోసం, యేసు ప్రభు కోసము భారాన్ని భరించినావు. అంటే ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏది వచ్చినా మీద వేసుకొని చేయడం అనమాట చేసినావు. ఆయన భరించి కూడా నువ్వు అలయలేదు అనే విషయాన్ని నేను ఎరుగుతున్నాను, నాకు తెలుసు అని చెప్పి చెప్తున్నాను. ఆయనను ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడ, ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమంట? మొదట నీకుండిన ప్రేమను, ముందు ప్రేమ ఉందంట, ఇప్పుడు ప్రేమ లేదంట. అనేక మంది అంతే కదా, అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందంట. యేసు ప్రభు వచ్చే టైంలో ప్రేమ చల్లారిపోతుందంట కదా. కాబట్టి మన ప్రేమను మనము జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట కదా. ప్రేమ అంటే దాని అర్థం ఏమి? ప్రేమ అంటే దానికి ఎంతో విలువ ఉంది. ఎవరైనా ఎంత తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమించాల, వాళ్ళని మళ్ళీ మంచి మార్గంలోకి నడిపించాల, అంతేనా? ఇంకేమైనా ఉందా? ప్రేమ అంటే అర్థం యేసు ప్రభువు ప్రాణాన్ని పెట్టాడు కదా, యేసు ప్రభువు ప్రాణాన్ని పెట్టాడు అనమాట. అంతగా ఆయన ప్రేమించాడు. తప్పులు ఆయన చూసేవాడు కాదు కదా. మన నోటితో మనము ప్రభు నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు అంటే వెంటనే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఉండగలిగినాడు ఆయన అంటే ఆయన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. మనము ఎవరి కోసము ప్రాణాన్ని పెట్టం, ఎవరి కోసం ఏమి ఇవ్వం కదా. ఏదో మనకు అయిపోయి మిగిలిన ఏమైనా ఉంటే ఇవ్వమంటే ఇస్తాం, కానీ అన్ని అయితే ఇవ్వం మనం కదా. కానీ యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు మన కోసం. ఆయన ప్రాణాన్ని పెట్టినప్పుడు మనం ఎలా ఉండాలి కదా, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి అక్కడ కదా. ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఉందంట, ఇంకా మోపలేదు, మోపవలసింది అంటే మోపినట్లే ఇంకా దాని అర్థం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం ప్రేమను ఎప్పటికీ అది ఉంచుకోవాలి. ప్రేమ అనేది ఎట్లా ఉంటుందంటే, ప్రేమ అన్నింటినీ సహిస్తుందంట. ప్రేమ గురించి ఒక పాట రాశాడు భక్తుడు, అబ్బాయి ఎంత బాగుందో ఆ పాట. ప్రేమ శాశ్వత కాలములను చూస్తే ప్రతి లైన్ లోనూ ప్రేమ గురించే, ప్రతి లైన్ లోనూ ప్రేమ గురించే. అలాంటి పాటలు మనం పాడుకోవడం లేదు కూడా, అవి పాడుకుంటేనే మనకు అవి గుర్తు వస్తే మనము బాగుంటాం కదా. కాబట్టి ఆ విధంగా ఉండాలి. తర్వాత మోపవలసినది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ఏమంటాయి ఇక్కడ? నీవు ఏ స్థితిలో నుండి పడితివో, ఎవరుకున్నారు స్థితిలో? ఫస్ట్ ఎవరు? సాతాను. ఫస్ట్ సాతాను కదా. గర్వంతో ఏమనుకున్నాడు? నేను యేసుక్రీస్తుకు సమానంగా ఉండాలనుకున్నాడు. అదే మనల్ని ముంచేసేది ఏదంటే అదే కదా, మనల్ని ముంచేది అదే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ నేను అనుకున్నాను ఇది రాసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ఇది రాస్తే అందరికీ చాలా ఉపయోగం అవుతుంది, చాలా బాగుంటుంది, బాగా చెప్పాలి అనుకున్నా. కానీ దేవుడు అది చెప్పనీయలేదు నాకు కదా. అంటే అదే బాబేలు గోపురం ఉంది కదా, దాన్ని కట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏమనుకున్నారు? మమ్మల్ని ఎవరు ఆపలేరు అంతే. నేను కూడా ఎట్లా అనుకున్నా, దీన్ని రాసేటప్పుడు బోర్డు పెట్టుకొని చెప్దాం అనుకున్నా, లేదు కదా. మనం ఎప్పుడూ ఎట్లా అనుకో, నాకు తలనొప్పి తగ్గలేదు నాకు. కాబట్టి ప్రభా నువ్వే చెప్తున్నాయినా నాకు కాదు అన్నప్పుడు మాత్రమే దేవుడు కొన్ని తలంపులు ఇచ్చినాడు నాకు.
కదా. కాబట్టి ఇక్కడ నీవు ఏ స్థితిలో నుంచి పన్నావు ఫస్ట్ అది చూసుకో. లూసిఫర్ ఎక్కడి నుంచి పన్నాడు? పైన నుంచి పన్నాడు కదా. కాబట్టి యేసు ప్రభుతో సమానంగా ఉండాలని యేసు ప్రభు కొంచెం తక్కువ పెట్టాడు. ఈక్వల్ గా ఎవరు ఏ రాజు కానీ ఎవరు కానీ ఈక్వల్ గా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దాన్ని తయారు చేశాను అనుకో, దాని మీద పూర్తి అధికారం ఎందుకుంటుంది? నాకే ఉంటుంది కానీ వేరే వాళ్ళకు ఉండదు కదా. అప్పుడు నేను మాత్రమే దాని మీద అధికారాన్ని కలిగి ఉంటాను. అట్లనే ఇక్కడ కూడా ఏముంది, ఇక్కడ నీవు ఏ స్థితిలో నుంచి పొందావు అంటే సైతాన్ ఏం చేస్తాడు? యేసుతో సమానంగా ఉండాలనుకున్నాడు, కానీ ఉండని దేవుడు కదా. ఉండకుండా ఏం చేశాడు? అతన్ని ఆ తప్పు ఆలోచన వచ్చిందంతే. మరి మనం కూడా నిజంగా తప్పులు చేసి కూడా మనం ఒప్పుకోమోకోసారి కదా. కానీ ఇక్కడ ఏముంది? తప్పు చేశాడా? తప్పు చేశారా? వీళ్ళు చేశారా? ఏం చేశారు? మొదటి ప్రేమ కదా. మొదటి ప్రేమను మర్చిపోయినారు వాళ్ళు కదా. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితే అంటే ప్రేమ అనే ఆ స్థితిలో నుంచి పడినావు నువ్వు కింద. అయితే ఇప్పుడు ఏం కావాలో? ఏ స్థితిలో పెడతామో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందాలంట. నేను పలానా పాపాన్ని చేశాను, దాన్ని నేను ఇప్పుడు తీసేసుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ మనం మంచిగా తయారైపోవాలన్నమాట కదా. నేను పన్నాను కదా, ఈ స్థితిలో నుంచి పన్నాను కదా అని మనం అట్లే ఉంటే అట్లే ఉంటాం. ఇంకా అట్లే సైతాన్ మనం తొక్కేస్తాడు ఇంకా పూర్తిగా కదా. అట్లా కాకుండా నేను లేవాలి ప్రభా, నా చేయి పట్టుకుని ఉన్నాను, లేపు ప్రభా అని మన దేవుని దగ్గర అడిగితే ఆయన తప్పకుండా మనకు లేపేవాడుగా ఉంటున్నాడు అనమాట కదా. ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఏ క్రియలు చేయాలంట? మొదటి క్రియలు. ఇది మొదటి క్రియ అంట. మొదట ఇవే కదా. ప్రేమ ఉంది ఎక్కువ, ఇప్పుడు ప్రేమ లేదు. రక్షించబడినప్పుడు ఎంత ప్రేమ ఉంటది కదా. రక్షించబడిన తర్వాత రాను 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 అంతా తగ్గిపోతా ఉంటది అనమాట. అట్లా కాకూడదని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు అనమాట కదా. ఆ మొదటి క్రియలను చేయము. ఏమైనా మనం బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఏమైనా మంచి కార్యాలు ఏమైనా చేసింటే అవి ఇప్పుడు ఏమైనా మనం వదిలేస్తుంటే వాటిని మళ్ళీ మనం ఏం చేయాలా? అలా చేయాలి కదా. అదనమాట. కాబట్టి ఆ విధంగా మంచి ఏమైనా వదిలేస్తే వాటిని మనం పట్టుకోవాలి. ఏమైనా చెడు చేసేస్తే దాన్ని వదిలేయాలన్నమాట. అర్థమైనా? మొదటి క్రియలు చేయము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. ఆ విధంగా నువ్వు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. నువ్వు మారు మనసు పొంది తీరాలి, పొందితేనే సరి. లేకపోతే ఏమైతుంది? లేని అక్కడ గద్దించినట్టుగానే ఉంది. అక్కడ ఏమైంది? పొందితేనే సరి అంటే అక్కడ మీకు అక్కడ గద్దించినట్లే ఉంది. నువ్వు ఆ విధంగా చేస్తేనే, చేయకపోతే ఏమైతుంది? లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభములు దాని చోటు నుండి తీసివేతును. ఏమంటున్నాడు ఇక్కడ? నేను నీ దగ్గరికే వస్తాను, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నువ్వు అవన్నీ చేస్తేనే సరి కదా. అప్పుడు నేనేం చేస్తా? నేనే నీ దగ్గరకు వస్తాను. నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాను? నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేసేస్తాను. ఒకవేళ దగ్గరికి పోతే అప్పుడు ఏమైతుంది? మనం పోతే ఆయన దగ్గరికి ఏమైతుంది? ఆయన తీసేయడు కదా. మనం పోనప్పుడు అప్పుడు ఏ ప్రభు వచ్చి ఆయన తీసేస్తాడు అనమాట కదా. మంచి విషయంలో కూడా అంతే. యేసు ప్రభు ఆయనే వస్తాడు మన దగ్గరికి కదా. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, ఇంకా చెప్తున్నాడు, ఇది ఒకటి నీలో ఉంది. ఏదంటే అది నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితుల క్రియలు ద్వేషిస్తున్నావు నువ్వు. నేను కూడా ద్వేషిస్తున్నాను కదా. నేను కూడా ద్వేషిస్తున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చెవిగలవాడు అంటే అర్థం నేను చెవులు ఇప్పుడు నేను చెప్పింది విన్నావా అంటే ఏం చెప్తాం మనం? చెవులు అంటే వింటారు, లేకపోతే లేదంటారు కదా. అట్లాంటప్పుడు ఏమనుకుంటారు? ఆకారమా? చెవులు ఆకారమా? కాదు కదా. చెవిగలవాడు వినును గాక అంటే దానికి ఒక కథ చెప్తాను మీకు అర్థం అవడానికి. చిన్న కథ. ఒక జింక ఉందంట. ఆ జింక అడవిలో కొంచెం దూరంలో మంచిగా ఇల్లు కట్టుకుందంట. ఇల్లు కట్టుకొని చుట్టూ గార్డెన్ బాగా వేసి చక్కగా ఉందంట అది. అయితే అప్పుడు ఏమైంది? ఈ జింక ఏం చేసిందంటే, జింకకు ఒక పాప పుట్టిందంట. పుట్టింటే ఆ పాపకు భోజనం కావాలి కదా, ఆహారం కావాలి. అందుకని ఇదేం చేసిందంటే, కొంచెం పెద్దగా అయింది పాప. ఆ జింక పిల్ల ఆ జింక పోతూ పోతూ చెప్పిందంట, అమ్మ నువ్వు ఎక్కడికి పోవద్దు, నువ్వు ఇక్కడే ఉండు, లోపలే ఉండు, నేను నీకు ఆహారం తీసుకొని వస్తానని చెప్పిందండి. వెంటనే డౌట్ వచ్చింది ఆ పాపకు. ఏమని వచ్చింది ఆ జింక పిల్లకు? ఎందుకు మా అమ్మ నన్ను బయటకు పోవద్దనింది అని చెప్పేసి అని అనుకొని కొంచెం డోర్ తీసిందంట. చూస్తే చాలా బాగుందంట, వెలుతురు అన్ని చక్కగా ఉన్నాయంట. చూస్తే ఇంత బాగుంది, మా అమ్మ ఎందుకు వద్దనింది అని చెప్పేసి ఇంకా కొంచెం తీసి చూస్తాను చూసిందంట. చూసిన విధంగా మళ్ళీ మూడోసారి కూడా తీసిందంట. మూడోసారి తీసి చూసేసరికి ఆ ముందరన్ని ఆ గార్డెన్ అంతా ఎంతో అందంగా ఉందంట. అన్ని పూలే, అన్ని చక్కటి పూలు.
ఆ పూలన్నీ చూసి ఎంత సంతోషపడుతూ మా అమ్మ చూడు ఎంత చెడ్డది, నేను ఇవన్నీ చూడకుండా చేసిపోయింది అని చెప్పేసి తిరుగుతా ఉందంట, బాగా ఎగిరి గంతులు వేస్తే బాగుందన్నమాట. అంత లోపల దూరం నుంచి ఒక సింహం చూసిందట. ఆ సింహం ఏం చేసింది చూసి ఆ ఇది జింక పిల్ల దొరికింది కదా అని చెప్పేసి వచ్చింది. వచ్చి మెల్లగా వచ్చేసి అది చూడకోకుండా పంజాతో ఒక దెబ్బ గట్టిగా కొట్టిందంట. కొడితేనే అదేమైపోయింది, చచ్చిపోయింది. తిన్నవాడు చచ్చిపోయింది. చచ్చిపోతూనే ఇంకేం చేసింది, మళ్ళీ ఇది తిన్నాము అని చెప్పేసి అనుకుందంట సింహం. అనుకుంటే దాని పిల్లలు గుర్తొచ్చినాయి దానికి. గుర్తొచ్చి వాళ్ళ పిల్లలు అడిగినారంట, ఏమని, నువ్వు మాకు లేత మాంసం కావాలా తీసుకోవాలని చెప్పేసి అన్నారంట. అది తినాల్సింది ఉండేది కానీ తన పిల్లలు గుర్తొచ్చినారు దానికి. గుర్తొచ్చి పోయిందంట, అది అక్కడనే పెట్టేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే ఇంకెవరు రారులే అనుకొని పోయింది. పులి పంజా కూడా ఉంది కదా దాని మీద, కాబట్టి ఏం కావాలని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూనే దూరం నుంచి ఒక నక్క చూస్తుంది ఇదంతా. ఆ నక్క చూసి అది చాలా జిత్తులమైనది కదా, కాబట్టి అది ఏం చేసిందంటే పులి అట్లా సింహం అలా వెళ్ళిపోతూనే వచ్చిందంట. దగ్గరకు వచ్చి పులికి ఒక అలవాటు ఉందంట, అది తినాలంటే ఎంతో పవిత్రంగా ఉండాలంట. బాడీలో ఏ అవయవం లేకపోయినా అది తినదంట. అది దాని లక్షణం. అంతా కరెక్ట్గా ఉంటేనే తింటుంది, లేకపోతే తినదు. కాబట్టి ఏం చేసింది, ఈ నక్కకి విషయం తెలుసు కాబట్టి ఏం చేసిందంటే దానికి చెవులు రెండు కొరికి దూరం దూరం పడేసి వెళ్ళిపోయిందంట. ఎందుకు తినలేదు, అప్పుడే ఎందుకు తినలేదు, తింటే మళ్ళీ అంత తినే లోపల వస్తే కష్టం కదా, నేను కూడా దానికి ఆహారం అయిపోతానని చెప్పేసి అలా విధంగా కాకుండా చెవులు ఒకటి తీసేసి కొంచెం దూరం పోయి చూస్తూ ఉందంట. చూస్తూ ఉంటే అది పిల్లల్ని తీసుకొని వచ్చింది. దగ్గరకు వచ్చి తిన్నామని చూసేసరికి చెవులు లేవు దానికి, రెండు చెవులు లేవు. అప్పుడేమైంది, రెండు చెవులు లేకపోయేసరికి ఈ నక్క వచ్చింది. నక్క వస్తే నక్క బాబా దీనికి చెవులు ఉన్నాయి కదా నేను పెట్టినప్పుడు, ఇవి పోయినాయి ఏమి అని అడిగితే నాకు తెలియదు, ఇదేమో దీనికి లేవు ముందే చెవులు అని చెప్పేసి అనిందంట నక్క. అదంటుంది సింహం అంటుంది లేదు దీనికి ఉన్నాయి అదంటుంది. వాళ్ళిద్దరు ఇట్లా వాదించుకుంటూ ఉంటే దూరం నుంచి జింక వస్తుందంట. దూరం నుంచి చూసి ఇంకా ఏడ్చుకుంది, నా బిడ్డ నా మాట వినలేదు అనుకొని వచ్చింది. నా బిడ్డ అన్న మాట వినలేదు, అందుకే ఏమో జరిగింది అని చెప్పేసి అది వచ్చేసింది అనమాట దగ్గరికి. ఆ దగ్గరకు వచ్చినప్పుడు చూస్తే ఆ సింహం అడిగిందంట, ఆ యొక్క నక్క కూడా అడిగిందంట, ఏమని, నీ నీ జింకతో అడుగుతానంట, నీ బిడ్డకు చెవులు ఉన్నాయా లేవా అని అడిగిందంట. అడిగితే అప్పుడు ఏం చెప్పాలా, ఉన్నాయని చెప్పాలా లేవని చెప్పాలా, లేవనాలా, ఉన్నాయి కదా. అది ఆ చెవులు ఉన్నాయి కానీ అవి దానితో ఏం చూసలేదు, కానీ చెప్పిన మాట వినాలి కదా, ఆ విన్నప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది కదా. కాబట్టి నా బిడ్డకు చెవులు లేవు అనిందంట. ఆ విధంగా చెప్పిన మాట వింటేనే చెవులు ఉన్నట్లా, లేకపోతే లేదనమాట. కాబట్టి అప్పుడు ఈ తల్లి ఆ విధంగా అన్నప్పుడు ఇంకా అదేమో వెళ్ళిపోయిందంట, ఏది పులి వెళ్ళిపోయింది, నాకు ఆహారం అయిపోయినారు. కాబట్టి చెవి గలవాడు వినుడు కాక అంటే దాని అర్థమేమి, ఈ చెవులు ఉండొచ్చు కదా, అవి కాదు, చెప్పిన మాట వినాలి, వింటేనే చెవులు ఉన్నట్లు, లేకపోతే చెవులు లేనట్లు అనమాట కదా. కాబట్టి చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుడు గాక అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అని చెప్పేసి ఇక్కడ చెప్పాడు. దాంతో ఈ యొక్క ఎఫ్ఎస్సి సంఘం గురించి చెప్పడం అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు స్మరణ సంఘం గురించి చూద్దాం. రెండోది స్మరణ సంఘం. నేను లాస్ట్ లో అన్ని అడుగుతాను, 7 చెప్పాలి. 7 అయిపోతే ఒకవేళ అయిపోవాలని అనుకుంటున్నా. స్మరణలో ఉన్న సంఘ పురుషులకు ఇలాగూ రాయము అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఏం రాస్తున్నాయిగా, మొదటి వాడను కడపటి వాడనై ఉంది. మొదటి వాడను కడపటి వాడనై ఉంది అంటే అర్థమేమి, అది అంతం. ప్రకటన 22 చూడండి, 13 చూస్తున్నా, 13, 14, 13 చదువుతాను. నేను అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నేను అల్ఫయు, అల్ఫ అంటే అర్థమేమి, మొదటివాడు కదా, ఓమేగా అంటే చివరి కదా. కాబట్టి నేను అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, నేనే ముందున్నాను, లాస్ట్కు ఉండేది కూడా నేనే కదా, ఆదియు అంతమునై ఉన్నాను, నేనే ఆది నేనే అంతము నేనే.
బైబిల్లో ఫస్ట్ వచ్చింది ఆది అందు, ఆది కదా, ఆది ఎందు దేవుడు కాబట్టి, తర్వాత లాస్ట్లో కూడా దేవుడే అనమాట కదా. కాబట్టి అల్ఫయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను ఆది అంతమై ఉన్నానని చెప్పేసి ఇక్కడ కూడా మనకు ఉందన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్సెస్, నేను రెఫరెన్సెస్ చెప్పడం లేదు. అది మొదటి వాడను కడపటి వాడునై ఉండి మృతుడనైతిని మరలా బ్రతికిన వాడు చెప్పే సంగతులు ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇలా మొదటి వాడంటే యేసు ప్రభువే కదా, యెహోవా దేవుడు అంటారు. కానీ ముగ్గురు ఒకటే కాబట్టి యేసు ప్రభు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏముంది ఇక్కడ? మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, మొదటివాడు కడపటివాడు మృతుడై మరలా ఈయన చెప్తున్నాడు అనమాట. మళ్ళా బ్రతికి చెప్తున్నాడు. మొదటి దాన్ని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని చెప్పేసి అక్కడ ఉంది. అతను చెప్పాడు అక్కడ, ఆ దూత చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ రెండవ దూత ఎవరు? ఇక్కడ మొదటి వాడులో కడపటి వాడు నై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, ఈ దూత ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. నీ శ్రమలు దరిద్రతను నేను ఎరుగుదును. ఇక్కడ రెండే ఉన్నాయి మంచి కదా. అంటే శ్రమ అంటే మనకు మంచి, దేవుని దృష్టిలో మనం మంచి అని. శ్రమ అంటే ఎవరు ఒప్పుకోరు కదా, శ్రమలు ఎవరు ఒప్పుకోరు. నాకు శ్రమలు కావాలని చెప్పి ఎవరు అనుకోరు అనమాట కదా. నీ శ్రమలు దరిద్రత కూడా అంట. దరిద్రత ఎవరికి ఉంటుంది? పేదవాళ్ళనే కదా దరిద్రులు అంటారు, దరిద్రత ఉంది అంటారు కదా. కానీ యేసు ప్రభు ఏం చేస్తాడు? మన కోసం దరిద్రుడైనాడు, మనల్ని ధనవంతులుగా చేశాడు. అదే ఇక్కడ రాశారు ఇక్కడ కదా. చూడు, మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నీ దరిద్రత ఉంది నీకు, అయినా కూడా నువ్వు ధనవంతుడవే అని చెప్పేసి చెప్తున్నాడు. నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక తాము సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అక్కడ కూడా అదే ఉంది కదా, మొదటి దాంట్లో కూడా అదే ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే ఉంది. తర్వాత నీవు పొందబో శ్రమలకు భయపడకుము. నీకు శ్రమలు వస్తాయి కానీ నువ్వు భయపడద్దు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. ఏం చేస్తున్నాడంట? కొంతమందిని చెరలోకి వేస్తున్నాడంట, చెరలోకి తీసుకుపోతున్నాడు. ఎవరు వేస్తున్నారు? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది వేస్తూ ఉన్నాడు కదా, అపవాది వేస్తూ ఉన్నాడు. శ్రమలకు భయపడద్దు అంటున్నాడు. ఈరోజు మనతో కూడా ఇదే అభయాన్ని ఇస్తున్నాడు దేవుడు కదా, మీరు భయపడవద్దు అని చెప్పేసి కదా. తర్వాత యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత కూడా ఏం చేశాడు ఆయన? ఎవరితో చెప్పాడు భయపడదని? శిష్యులతో చెప్పాడు కదా, భయపడద్దు అని చెప్పేసి. తర్వాత ఈ భయపడద్దు అనే వర్డ్ బైబిల్లో 336 రోజులు ఉంటుందంట. 3 సంవత్సరాలకి కూడా ఒకటి కలిపి ఇచ్చారనమాట. అన్ని సార్లు భయపడద్దు అనే విషయం బైబిల్లో ఉందంట. నేనైతే లెక్క పెట్టాలని చూసాను కానీ నాకు వీలు కాలేదు. మరి ఎవరికైనా అయిందేమో తెలియదు. ఇక్కడ 66 అవునవును, అదే 66 రోజులు. అంతగా దేవుడు మనకి అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన అభయాన్ని ఇచ్చినప్పుడు మనం ఎంతో ధైర్యాన్ని పొందుకోవాలి కదా. ఆయన ఉన్నాడు కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి. తర్వాత ఇదే రాశారు కదా, దీంట్లో రాసిందే. యూదులు కాకనే యూదులు అని చెప్పుకుంటారు, అదే కదా. అది మొదటి దాంట్లో కూడా విన్నాము కాబట్టి ఇంకా అది దాని గురించి ఏం చెప్పాను. నీవు పొందబో శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. అంట. మరి మనం ఎలా ఉన్నాం? మనకు కూడా ఒక శోధన వచ్చింది. ఏం శోధన వచ్చింది? బస్సు కదా, అందరూ ఎట్లనో ఎవరి మీద దెబ్బ పడలేదు మన వాళ్ళకి కదా, దేవుడు బాగా కాపాడినాడు. అప్పటి నుంచి నాకేమనిపిస్తుందంటే, సేవకు ఎవరెవరు వెళ్తున్నారో వ్యాన్లో వాళ్ళు అటెండెన్స్ ప్రకారము ఒక 2-3 ఇక్కడ ఉండి ప్రేయర్ చేస్తుండాలి. మిగిలిన వాళ్ళు పోయి అక్కడ సేవ చేయాలి. అట్లా మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ 3 అట్లయితే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. అది జరిగినప్పటి నుంచి అప్పుడైతే ఖచ్చితంగా బాగా జరుగుతుంది సేవ కదా. ఆ విధంగా నేను అనుకున్నాను. మళ్ళీ మనమైనా కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూడా. అది అంటే వాళ్ళు చేస్తే ఇంకా భారంగా ఉంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. అది
సాతాను సమాజపు వారి వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఎవరి నుంచి అంట దూషణ? సాతాను సమాజపు వారు వాళ్ళు ఏం చేస్తున్నారు? దూషిస్తూ ఉన్నారంట. ఆ దూషణ కూడా నేను ఎరుగుదును. మన వాళ్ళని కూడా దూషించారు కదా, దూషించారు. మా చిన్న కొడుకు ఒకసారి చాలా ఏంటండి 90s లో అనుకుంటా, జోబన్న వాళ్ళతో పాటు వెళ్ళాడు సేవకు వెళ్తే అక్కడ అసలు ఒక్కరు కూడా లేరంట క్రిస్టియన్స్ ఆ ఊర్లో. లేకుండా ఉంటే అప్పుడు వెళ్తే వాళ్ళు చర్చ్ వాళ్ళ గుడి ఉందంట, గుడి దగ్గర పిలుచుకొని పోయి మా తమ్ముడికి షర్ట్ తీసేసి బొట్టు పెట్టేసి తర్వాత చెప్పు తీసుకొని కొట్టి బాగా కొట్టినారంట. ఆ విధంగా చేసి అంత ఊరేగించుకుంటూ వచ్చినారంట. మర్చినానుకో నేను అన్నాను, నువ్వు ధన్యుడు రా అని చెప్పి అందరూ పోయి సానుభూతి చూపిస్తాను, నువ్వు ధన్యుడు రా అని చెప్పిన పోయి చెప్తే వాడు ఎంత సంతోషపడినాడో కదా. కాబట్టి ఆ విధంగా మనము ఉండాలి. ఆ విధంగా దూషించేటప్పుడు కూడా మనము మన విషయాలన్నీ దేవునికి తెలుసు, దూషించేటివి అన్ని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనం జస్ట్ ఆయనకు చెప్పి ఆయన ఎందుకు మనం ప్రార్థన కలిగి ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. అంటే మేలే చేస్తాడు కానీ కీడు చేయడు అనమాట. నీవు పొందబో సేవలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి ఏ శోధన వస్తుందో మనకు తెలియదు. ఇంటికి పోయే లోపల మనం ఉంటామో ఉండవో మనకు తెలియదు. కాబట్టి ప్రతి క్షణం కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. 10 దినములు శ్రమ కలుగును. ఎన్ని రోజులు కలుగుతుందంట? 10 దినాలు శ్రమ కలుగుతుందంట. శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. మరణం వరకు నమ్మకంగా ఉండాలంట. ఇది చాలా కష్టమైన పని కదా. మరణం వరకు ఉండగలరా? ఎంత సేవకులైనా కూడా ఏదో ఒక్క విషయంలోనే తప్పిపోతారు కదా. కానీ తప్పిపోతారు కానీ దేవుని ఆడుతున్నారు. ప్రతిరోజు మా స్నానం చేసిన వాళ్ళు రోజుకు ఎన్నిసార్లు పోయి చేస్తారు స్నానము? కాళ్ళు కడుకుంటారు కదా. మళ్ళీ ఒకసారి చేస్తారు స్నానము, తర్వాత బయటకు వచ్చినప్పుడు కాళ్ళు కడుకుంటారు. అంతే మనం కూడా అంతే. మనం ఏదైనా తప్పు చేసి అట్లా లోకంతో కలిసినప్పుడు మనం ఏం కావాలో మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ తప్పును ఒప్పుకోవాలన్నమాట. ఆ విధంగా ఉండాలి. తర్వాత మరణం వరకు అంటే అక్కడ కింద ఫుట్నోట్లో ఉంది, ప్రాణాపాయం వచ్చినాను అని ఉంది. ప్రాణాపాయం వచ్చినా కూడా మనము నమ్మకంగా ఉండము. మనం ఆ విధంగా ఉంటే మనకి ఏం లాభం? కొంతమంది అడుగుతున్నారు హిందూస్ కదా, నేను ఏదైనా మేలు చేయాలంటే నీకు మేలు చేస్తే నాకేం లాభం లేదు కదా, నేనేదో చేయాలి నీకు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ నేను నీకు జీవ కిరీటం ఇచ్చాను. అట్లా అడుగుతారేమో అని చెప్పి ఎప్పుడో ముందే చెప్తాడు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను, ఇంతకన్నా ఇంకేం ఇవ్వాలా నీకు కదా, అదే ఇస్తాను అంటున్నాడు అనమాట. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సేమ్ ప్రతి సంఘానికి కూడా ఈ విధంగానే చెప్పారనమాట కదా. చెవిగలవాడు వినుగాక అంటే నేను చెప్పింది మీకు అర్థం చేసుకుంటారు అని. మీ చెవులు ఉంటే మీరు అర్థం చేసుకుంటారు దాని అర్థం. తర్వాత జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందాడు. ఈ విధంగా జయించిన వాడు అంటే ఏమిట్లో జయించినాడు? ఏ విషయంలో జయించినా కూడా మనకు మేలే కదా, సంతోషంగా ఉంటాడు కదా. ఏ విషయంలో అయినా కూడా సంతోషంగానే ఉంటారు. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను, సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. జయించువాడు అంటే ఎవరు? అంటే రక్షణ పొందినవాడు రెండవ మరణము వలన ఏ హానియు పొందడు. రెండవ మరణం అంటే ఏది? రెండవసారి రావడం యేసుక్రీస్తు కదా. సెకండ్ కమింగ్ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. రెండవ మరణం అంటే మనం నరకానికి పోము, పరలోకానికే పోతాం కదా. ఒకటో మరణం అంటే ఏది? మనం శారీరకంగా చనిపోవడం అది. రెండవ మరణం అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు మనము ఆయనతో కలిసి పోయేదని. అక్కడ మనకు రెండవ మరణం ఉండదు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకు రెండవ మరణం ఉండదు. దాని నుంచి హాని కూడా మనకు జరగదు. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం? ఏమేమి కదా. ఓకే, ఏమేమి నేర్చుకున్నాం ఒక సంఘంలో? తర్వాత 3 చూద్దాం. ఇక్కడ మూడవ సంఘం పేరేంటి?
పెర్గము కదా, పెర్గములో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయము. ఏమని రాస్తున్నాడు ఇక్కడ? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా. ఎవరు చెప్తున్నారు ఇక్కడ? వాడి అయిన ఖడ్గము, రెండంచులు గల ఖడ్గం. రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటిది? వాక్యం కదా. ఆ వాక్యం. రెండంచులు గల ఖడ్గం అంటే మనము ఒకరు అదే ఒకరు వాక్యాన్ని ఏదైనా చెప్తారు కదా, చెప్పినప్పుడు దానికి మళ్ళీ మనం ఒకరు కాదు, సైతానే చెప్తాడు వాక్యం ద్వారా మనతో మన దగ్గరకు వస్తాడు. వాడు చేదే వాక్యంతోనే వస్తాడు కదా. వచ్చినప్పుడు అప్పుడేమైతే వాడు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి? వాక్యంలోనే ఉంటాయి కదా. కానీ వాడు మాట్లాడేదంతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం చూస్తాం ఇక్కడ. ఈ రాళ్ళు రొట్టెలగట్లు ఆజ్ఞాపించని చెప్పాడు. ఎవరు చెప్పింది? సాతాను కదా. అందుకు ఆయన ఏమంటాడు ఇక్కడ యేసు ప్రభు? ఆయన చెప్పింది వాక్యమే కదా. సైతాన్ చెప్పింది వాక్యమే. సైతానికి వాక్యం బాగా తెలుసు మనకంటే. మొన్న మీటింగ్స్ లో జోబల్లో వాళ్ళు వచ్చారు కదా, ఆ మీటింగ్స్ లో ఇక్కడ వరప్రసాద్ అనే అతను పాట పాడుతుంటే అదంతా డాన్స్ చేసింది ఒక సైతాన్ వచ్చి. మొత్తం అందరూ పక్కకి వెళ్ళిపోయినారు, కానీ ఎంత పాట అయిపోయేంత వరకు చేస్తానే ఉంది. ఎంత బాగా చేస్తా ఉంది పాడుకుంటా, పాట పాడుకుంటూ కూడా, పాట అయిపోయేంత వరకు చేసింది. ఒకసారి అబ్బా అట్లా అంటుంది, కానీ అయినా కూడా మొత్తం పాట అంతా చేసేస్తుంది. అట్లా సైతానికి వాక్యం తెలుసు, పాటలు తెలుసు, రెండు తెలుసు. నాకు కూడా అనుభవం ఉంది. ఒకసారి విశాఖ పంపించింటే మీటింగ్ పోతా ఉంటుంది కదా, అప్పుడు నేను ప్రార్థన స్టార్ట్ చేసినాను. పాట స్టార్ట్ చేస్తే తల్లి కూతురు ఇద్దరు. తల్లి అయితే ఇంకా తబలా కొట్టుకుంటా ఇట్లా యాక్షన్ చేసుకుంటూ పాడుతా ఉంది, ప్రార్థన చేస్తున్నా. మా చెల్లెలు అయితే వచ్చి అరిచింది, నువ్వు ఎందుకు పోతావు అట్లా కానీ. ఏమో అట్లా పాడితే మాత్రం వచ్చేస్తాయి, ఉంటాయి ఇక. అట్లా సైతానికి వాక్యం బాగా తెలుసు, పాటలు బాగా తెలుసు, మ్యూజిక్ కూడా దానికి బాగా తెలుసు కదా. కాబట్టి శోధకుడు ఏమన్నాడు? ఈ రాళ్ళను నువ్వు దేవుడికి మాడవైతే అంటున్నాడు ఇక్కడ కదా. నీవు దేవుడికి మళ్ళీ ఛాలెంజ్ చేస్తూ చెప్పడం ఇక్కడ, ఈ రాళ్ళు రొట్టెలో ఉన్నట్లు ఆజ్ఞాపించమనను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదని. జయస్వామి ఏం చెప్పాడు? వాక్యంతోనే చెప్పాడు కదా ఆన్సర్. ఇప్పుడు రెండంచులు గల ఖడ్గమా కాదా? రెండంచులు కలిగిన ఖడ్గం. అందుకే కొంత ఒకటి, తర్వాత ఇంకొకటి ఐదో వచ్చిన అంతటా అపవాది పరిశుద్ధ పట్టణములకు ఆయన తీసుకొని పోయి ఎక్కడ తీసుకుపోయినాడు? పరిశుద్ధ పట్టణానికి కదా. పరిశుద్ధ పట్టణానికి తీసుకుపోయినాడు యేసుప్రభును. తీసుకుపోయామంటున్నాడు కదా. దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టి, ఎక్కడ నిలబెట్టింది? దేవాలయం శిఖరం మీద నిలబెట్టింది కదా. నిలబెట్టేమంటుంది? నీవు దేవుని కుమారుడు అయితే, రెండోసారి అంటారు నీవు దేవుని కుమారుడు అయితే. అంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు కాదా? ఆయన ఒకసారి తన శక్తిని చూపించుకోలేడా? చూపించుకోగలడు. కానీ ఏమంటాడు ఇక్కడ? నీ దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పారు. ఏమంటాడు ఇక్కడ? ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఎప్పుడంట? మనం కిందికి దుంకితే, యేసు ప్రభు కిందికి దుంకితే దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఏమని ఆజ్ఞాపిస్తాడు? నీ పాదం కింద రాయికి తగలకోకుండా వాళ్ళు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు అని చెప్పినాడు ఇక్కడ. అది నిజమే కదా. కీర్తన 91లో ఉంది కదా, ఉందా లేదా? పాదాలు ఎత్తి పట్టుకుంటారని ఉంది కదా. మరి అది కరెక్టే కదా, అది వాక్యమే కదా. అయితే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదాన్ని ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకొందురు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. మళ్ళీ అది చెప్తున్నాడు కదా. అది అయిపోయింది. తర్వాత ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, ఇది రెండోది కదా.
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఇప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుందరని రాయబడినదని ఆయనతో చెప్పాను. ఆయనతో ఇప్పుడు ఆయన ఏమంటాడు ఇక్కడ, ప్రభు అయినా నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఏమన్నాడు? ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని, ప్రభు అయిన నీ దేవుని నువ్వు శోధించకూడదని చెప్పి ఎక్కడుంది? బైబిల్లో ఉంది కదా. శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. యేసు ప్రభు వాడు చెప్పిన వాక్యాన్ని అంగీకరించడం లేదు కదా. అంటే వాడు ఎందుకు చేస్తున్నాడు? రెచ్చగొట్టడానికి చేస్తున్నాడు ఆయన కదా. నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే అంటున్నాడు. కాబట్టి అక్కడ ఆ విధంగా యేసు ప్రభు మళ్ళీ సమాధానాన్ని ఇస్తున్నాడు అన్నాడు. మరి వాక్యం ద్వారానే సమాధానాన్ని ఇస్తున్నాడు అనమాట. చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తీసుకొని పోయి ఇంకో చోటికి తీసుకుపోయినాడు. మిగులు ఎత్తైన కొండ మీద తీసుకుపోయమంటాడు. ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఇవన్నీ ఎవరివి? ఎవరు చూపుతున్నారు? అన్ని ప్రభువే కదా, అన్ని ఆయనవే. ఆయనకు చూపించి నువ్వు నా కాళ్ళు మొక్కు అని అంటున్నాడు కదా. ఇవన్నీ నావే, నేను నీకు ఇస్తానని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ కదా. ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి ఏమంటాను ఇక్కడ, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటిని అన్నింటినీ నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పాను. యేసు వానితో, సతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నది. నేను ఏమంటాడు ఇక్కడ, ప్రభువైన నీ దేవుని నువ్వు మ్రొక్కాలి, ఆయనను మాత్రమే సేవించాలి, వేరే వాళ్లకు మొక్కకూడదు అని చెప్పేసి ఖండితంగా యేసు ప్రభు చెప్పాడు. ఇక్కడ 3 సార్లు శోధించింది. ఎప్పుడు శోధించింది? యేసు ప్రభువు బాప్తిస్మం తీసుకున్న వెంటనే శోధించింది. మనకు కూడా ఎప్పుడు వస్తాయి శోధనలు? ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో అప్పుడే వస్తాయి కదా. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడే మనకు స్టార్ట్ అవుతాయి శోధనలు. అయితే శోధన సహించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడు? శోధన సహించువాడు ధన్యుడు కదా. అదే 2 ఖడ్గం అనే దానికి అవి చూస్తున్నాం కదా మనము. 3 వాక్యాలను చూస్తున్నాం. 6 వాక్యాలు కదా. సాయిదాను 3, యేసు ప్రభు 3 కదా. కాబట్టి అక్కడికి అవి అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు పెర్గంలోకి వెళ్దాం. ఆ తర్వాత ఇక్కడ కూడా ఏమంటాడు, అక్కడేమి ఇచ్చాడు దేవుడు? జీవించడానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిస్తున్నాడు చెప్పాడు. ఎప్పుడు? ఎఫెసీ సంఘానికి. అదే స్మరణ సంఘానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? జయించువాడు 2వ మరణం వలన ఏ హాని చెందాడు అని చెప్తున్నాడు 2వ వనికి కదా. ఇప్పుడు మళ్ళీ 3వ చూస్తున్నాం. ఇప్పుడు పెర్గంలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతి లేవనగా. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ వాడి అయినా 2 అంచులు గల ఖడ్గం గలవాడు కదా. ఆ యేసు ప్రభుతో మాట్లాడిన వాడే ఇక్కడ కూడా కదా. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతి లేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఎక్కడున్నాడంట? సాతాను సింహాసనం అంట కదా. అవునా? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో. సాతాను ఎక్కడున్నాడు? నువ్వు కూడా అక్కడే ఉన్నావు, నాకు తెలుసు అది కదా. ఉన్నావని నేను ఎరుగుదును, నాకు తెలుసు, ఆ విషయం తెలుసు. తర్వాత మరియు అంటే వీళ్ళకి వచ్చేటప్పటికి ఆశీర్వాదాలు ఎక్కువ లేవు. ఎఫ్ఎస్సీలోనే ఎక్కువ ఉన్నాయి కదా. ఎఫ్ఎస్సీలోనే ఎక్కువ ఉన్నాయి. అంటే మంచి మంచి కార్యాలు ఎఫ్ఎస్సీలోనే ఎక్కువ ఉన్నాయి. తర్వాత స్మిర్నలో కొన్ని ఉన్నాయి. తర్వాత దీంట్లో ఎక్కువగా లేవన్నమాట. సాతాను సింహాసనం ఉన్న స్థలములలో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గుర్చి సాక్షి అయిన అంతిపయను వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఇది ఆశీర్వాదం. ఇది వాళ్ళలో ఉన్న మంచి లక్షణం ఇది కదా. అలాంటి వచ్చినప్పుడు కూడా, చంపబడినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడవలేదు. మరి మనం ఏదైనా ఒక మాట అంటేనే విశ్వాసాన్ని విడిచిపెట్టే అవసరం లేదు. యేసు ప్రభు ఒకటి ఏదైనా మనం చేయకపోయినంత మాత్రాన మనం వెంటనే విశ్వాసాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇవన్నీ ఉన్నాయని నేను ఎరుగుదును. మనలో ప్రతి ఒక్కొక్కరిలో ఏమేమి ఉన్నాయి అనే విషయం ఆయనకు బాగా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఆయన ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాడు వాక్యం ద్వారా కదా. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతాడు. ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడుగా మన దేవుడు ఉంటున్నాడు ఇక్కడ. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఈయన కూడా ఉన్నాయి. కానీ ఏమన్నాడు ఇక్కడ?
ఏమన్నాడు ఇక్కడ? కొన్ని తప్పిదాలు కదా, కొన్ని అంటున్నాడు. అక్కడేమో ఒకటే వచ్చింది, మరి రెండో దాంట్లో ఏమి వచ్చినాయి? రెండా రాలేదు కదా. ఫస్ట్ దాంట్లోనే వచ్చినాయి. తర్వాత మూడో దాంట్లో ఎన్ని వచ్చినాయి? కొన్ని వచ్చినాయి కదా, కొన్ని తప్పిదాలు వచ్చినాయి. నా యందు విశ్వాసి అయి నుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యప్ప అనువాడు నీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసాన్ని విసర్జింపలేదు. మరి మనం కూడా విసర్జింపకుండా ఉండాలి, విశ్వాసంలో బలపడాలి. తర్వాత అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. కొన్ని తప్పిదాలు నేను నీ మీద మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును. విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినచ్చా మనము? తినకూడదు కదా. నేను స్కూల్కి పోయినప్పుడైతే ప్రతిరోజు వస్తాను పిల్లలు, టీచర్ మీరు ప్రసాదం తింటారా అని తీసుకొని వస్తాను. అందరికీ చెప్పేదాన్ని, రోజు చెప్పేదాన్ని నేను తినాను అని కదా. స్కూల్స్లో ఎక్కువ పిల్లలందరూ మా తిరుపతి పోయిస్తారు, ఆడికి పోయిస్తారు, ఇంటికి పోయిన చెప్పి ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారనమాట. ఇస్తే నేను తీసుకునేదాన్ని కాదు. కొంతమంది అయితే ఆ పక్కన వాళ్ళు తీసుకున్నారు, నువ్వెందుకు తీసుకోలేదని అడుగుతాను. వాళ్ళు క్రిస్టియన్సే కదా, అది వాళ్ళ ఇది మనది కదా. కాబట్టి ఇక్కడ అనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జాగ్రత్తము చేయనట్లును, తర్వాత ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఎంత వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లా గొప్ప గొప్ప వాళ్ళు అంటే ఎట్లా మంచిలో కాదు చెడులో గొప్ప గొప్ప వాళ్ళు దీంట్లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ నీలో ఉన్నారు. అటువలనే నీకొల్లాయితుల బోధన అనుసరించే వారును నీలో ఉన్నారు. వీళ్ళు ఎఫెస్లో కూడా ఉన్నారు కదా, నికోలాయితుల బోధను ఉన్నారు కదా, వారి బోధను అనుసరించే వాళ్ళు అక్కడ కూడా ఉన్నారు. కావున మారు మనసు పొందుము. ఏమన్నాడు ఇక్కడ? ఇవన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు మారు మనసు పొందాలా. లేని ఎడలా నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వీరితో యుద్ధం చేస్తారంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళతో కదా, పెర్గము సంఘంలో ఉన్న వాళ్ళ దగ్గర నేను వచ్చి యుద్ధం చేస్తాను. కాబట్టి ఏం చేయాలి? నువ్వు మానుకోవాలి, మారు మనసు పొందాలి అని చెప్పేసి. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి అంటున్నాడు. ఇక్కడేమో దాని గురించి చెప్తున్నాడు. మరి త్వరగా వచ్చేది మొన్న కోషి మ్యాథ్యూ చెప్పారు కదా, ఏ చెప్పారు? త్వరగా వచ్చి అంటే 3 చెప్పాడు కదా, తెలుసు, అందరికీ తెలిసినవే. మత్తయి ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత మళ్ళీ 14:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను కదా, 20 త్వరగా వచ్చుచున్నాను అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఆమె నన్ను ఇంకా ఏమన్నారు? అది ఎప్పుడు చెప్పగలరంటే పూర్తిగా ఇంకా దేవుణ్ణిలో మునిగిపోయిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు కదా, దేవుణ్ణిలో ఉన్న వాళ్ళు మాత్రమే. దేవుడు నన్ను ఒప్పుకుంటాడు, నేను చేసిన ప్రతి పనిని ఆయన చూస్తాడు, ఆయన ప్రతిదాన్ని విన్నాడు, ప్రతిదాన్ని చేశాడు, నాకు కావాల్సినవన్నీ ఆయన ఇచ్చాడు, అన్నీ చేశాడు. నేను కూడా ఆయనకు సరిపోయినట్లుగా ఆయన చెప్పినట్లుగా నేను కూడా ఉన్నాను అని ఇంకా నాకు ఇంకేం అనకుండా దేవుడు నన్ను ఖచ్చితంగా పిలుచుకుంటాడు అన్నప్పుడు వాళ్ళు మాత్రమే పిలవగలరు, ఇంకెవ్వరు పిలవలేరు కదా. ఇంట్లో పిల్లలు ఏదైనా చేసినప్పుడు పెద్ద పిల్లల కంటే చిన్నపిల్లలు ఎక్కువ అలా చేస్తారు. అలా చేసినప్పుడు ఏం చెప్తారు? మమ్మీ రమ్మనింది నిన్ను అంటే ఏం చెప్తారు? నేను రాను అంటారు. ఎందుకు? వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు రావడానికి కదా. అట్లా కాకుండా పోయినారంటే, దగ్గర వినాలంటే ఏందనంత పరిగెత్తుకుంటా పోయినారంటే అప్పుడు ఏందని అర్థము? తప్పు చేయలేదు కాబట్టి సంతోషంగా పరిగెత్తుకుంటే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అట్లనే వీళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధంగా ఉన్నామా? వీళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారు? రమ్ము, ప్రభువైన యేసు రమ్ము, నేను వస్తానని చెప్పినప్పుడు వీళ్ళు కూడా అంగీకరిస్తున్నాడు. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక ఆమేన్ అని చెప్పేసి అక్కడ రాయబడింది కదా.
సంఘంలో ఆత్మ చెప్తున్నమాట. అదైపోయింది కదా. జయించు వారికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు ఇక్కడ? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా అని చెప్పి తర్వాత ఏమన్నాడు ఇక్కడ అంటే, జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ దాంట్లో ఏం చెప్పాడు? జీవవృక్ష ఫలం. జీవ కిరీటం. మూడో దానికి మరుగైన మన్నాను భుజింపనిస్తాను అని చెప్పేసి మరియు అతనికి ఇంకా ఏమి ఇస్తాడంట? తెల్ల రాతిని ఇస్తాడంట. తెల్ల రాతిని ఇచ్చి ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటుందంట. కొత్త పేరు పెట్టి అది ఇస్తాడంట. పొందిన వానికే గాని అది మరి ఒకరికి తెలియదు. అది ఎవరు పొందుకుంటారో వాళ్ళకే దాని విలువ తెలుస్తుంది, కానీ మిగిలిన వాళ్ళకందరికి దాని విలువ తెలియదు. అక్కడికి మూడోది అయిపోయింది, తర్కం అయిపోయింది. ఎన్ని గంటల దాకా స్టాప్? నాలుగవది, చేతేరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము అని చెప్పేసింది. ఏం రాస్తున్నాడు ఇక్కడ? అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా. అగ్ని జ్వాలల వంటి కన్నులు ఎవరుకున్నాయి? ఏసై ప్రభు కదా. అపరంజిని పోలిన పాదాలు ఎవరున్నాయి? ఏసైకే కదా. దేవుని కుమారుడు ఎవరు? ఏసయ్యే కదా. ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ఆయన చెప్పే సంగతులు ఏమి అంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటున్నాడు ఇక్కడ కదా. ఏమేమున్నాయంట? నీ క్రియలు, నీ ప్రేమ, అంటే ఈ సంఘంలో ప్రేమ కూడా ఉంది కదా. విశ్వాసం ఉంది, పరిచర్య ఉంది, సహనము, ఇవి ఉన్నాయని నేను ఎరుగుదును అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత ఇంకా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని జరుగుదును. మొదటి క్రియల కంటే తర్వాత కదా, అదే దేవునికి కావాల్సింది కదా. మొదట ఎట్లన్నా ఉండొచ్చు, ఎంత పాపైనా కావచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు, అసలు ఇంకా ఎవరు క్షమించలేని విధంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని ఏం చేస్తాడా? క్షమిస్తాడు కదా. ఫస్ట్ చేసిన వాళ్ళందరినీ క్షమిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి అవి చేసినప్పుడు రెండోసారికి వాళ్ళకి ఏమనిపించాలా? ఇంకా ఎక్కువ దేవుడిలో ఉండాలనిపించాలా, ఇంకా ఎక్కువ విశ్వాసంలో. ఎందుకు? దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి కదా. కాబట్టి ఇక్కడ కూడా ఆయనను నీ మీద తప్పు ఒకటి మళ్ళీ ఇక్కడ అంటున్నాడు ఇక్కడ. కానీ పైన ఏమింది? ఇంకా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని జరుగుదును అంటున్నాడు ఇక్కడ. మొదటి క్రియలు మంచివే అయినప్పటికీ కూడా కడపటి క్రియలు ఎట్లా ఉన్నాయంట? మరీ ఎక్కువ, ఇంకా ఎక్కువ. అందుకే కదా మనం చూసాం ఎఫ్ఎస్సిలో, స్ముర్నలో, పెర్గంలో కన్నా కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ లిస్ట్ ఉంది ఇక్కడ కదా. క్రియలున్నాయి, నీ క్రియలున్నాయి, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం, ఇవన్నీ నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని నేను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటేను మోపవలసి ఉన్నది. అయినా కూడా ఇంకోటి ఉంది, తప్పు ఉంది, దాన్ని నీ మీద మోపాలా. ఏమా తప్పు అని అంటే ఏమనగా, తాను ప్రవక్త్రిని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఎవరిస్తున్నాడంట? తాను ప్రవక్త్రిని, ఆమె ప్రవక్త అని చెప్పుకుంటా ఉందంట యెజబెలు కదా. ప్రవక్త్రిని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు అంటే సంఘంలో ఆమె ఉందంట అక్కడ కదా. జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. ఏం చేస్తుందంట? అది విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినాలని ప్రోత్సహిస్తా ఉందంట కదా. కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి ఆ యెజబెలు నీ సంఘంలో ఉంది కాబట్టి నేను నీకు ఒక తప్పు మోపుతున్నానని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. అయితే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జాగ్రత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఏమైందంట?
మారు మనసు పొందడానికి దేవుడు టైం ఇచ్చినాడంట దానికి. యెజబెలుకు టైం ఇచ్చినాడంట. యేసు ప్రతి ఒక్కరికి అంతే కదా. మన వాక్యం ఎన్నిసార్లు విన్నా మనం మన మనసు కఠినం చేసుకొని వెళ్ళిపోతాం కదా. అయినా ఆయన వదలడు కదా. ఆయన మన మన హృదయం దగ్గర అంట 2 చేతులు చాచి ఆయన బ్రతిమలాడుతూ ఉంటాడంట. 2 చేతులు చాచి ఉంటాడంట. ఎంతసేపు ఉంటారు? మనం ఒక్కసారా 2 సార్లు కొంచెం సేప, గంట సేప, 2 గంటల ఇగో మనం వాళ్ళని అంటే వాళ్ళు దేవుడి మాట వినేంత వరకు కూడా చేతులు తాచే ఉంటాడంట. ఆయన దగ్గరికి రావాలి కదా. అయితే అదేం చేస్తాడంట, తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందడం లేదంట. విడిచిపెట్టడం లేదు, మారు మనసు కూడా పొందడం లేదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును అని చెప్పేసి అన్నాడు కదా. ఏం చేస్తాడంటే ప్రభు ఇక్కడ బహుశ్రమల పాలు చేస్తాడంట వాళ్ళని కదా. కాబట్టి అక్కడ చెప్పింది వినాలి, దేవుడు చెప్పింది వినాలి. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. ఏం చేస్తాడంట? పిల్లలను చంపేస్తాడంట. ఏ మాత్రము ఆ విషయంలో కనికరము చూపించాడు దేవుడు. పాపము విషయంలో దాన్ని చూపించాడు. అదే మంచి విషయంలో ఎంత ప్రేమను చూపిస్తాడో చెడు విషయంలో అంతే కఠినత్వాన్ని కూడా దేవుడు చూపిస్తాడు అనమాట కదా. శ్రమల పాలు చేతును అంటున్నాడు. దాని పిల్లలను నిశ్చయంగా చంపేదను అంటున్నాడు. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోను. చూడు, సంఘాలన్నీ తెలుసుకోవాలంట. ఏం తెలుసంటే ఆయన అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించేవాడెవరు? యేసు ప్రభు కదా. ఆయన మాత్రమే చేయగలడు. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఏం చేస్తాడంట? ప్రతివానికి ఇస్తాడంట. ప్రతివానికి జీతం నా దగ్గర ఉంది, నేను మీకు ఇస్తానంటున్నాడు కదా. కాబట్టి ఏం చేస్తాడు ఇక్కడ? మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మంచి పనులు చేస్తుంటే మంచిది ఇస్తాడు, చెడు చేస్తుంటే చెడు తగినది ఇస్తాడు, శిక్ష వేస్తాడు. అయితే తేతైరలో కలమవారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా, నేను అడిగినా అయితే తేతైరలో కడపటి వారైన మీతో, తేతైరలో కడపటి వారంట వీళ్ళు. వాళ్ళలో ఏముంది ఇక్కడ? వారి తేతైరలో కడపటి వారైన మీతో అనగా ఈ బోధన అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరూ నేను చెప్పుచున్న వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా మీ పైని మరి ఏ భారంను పెట్టను, మీ మీద ఏ భారాన్ని పెట్టను. ఇంకేమంటాడు ఇక్కడ? నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనడి. యేసు ప్రభు వచ్చేంత వరకు మనం ఏం కలిగినాం? రక్షణ కలిగినాం కదా. ఆ రక్షణ మనం గట్టిగా పట్టుకొని ఉండాలన్నమాట. మంచి పనులు చేసేవారుగా ఉండాలి కదా. గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారము ఇచ్చేదనని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత అతడు ఇనుపదండంతో వారిని ఏలును, వారి కమ్మరవాణి పాత్రల వలె కుమ్మరవాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. అదంట కుమ్మరవాణి పాత్రలు ఎట్లుంటాయి? కింద పడితే పగిలిపోతాయి కదా, గాజుతో సమానమే కూడా. కానీ కష్టపడి చేసేవాడు మాత్రం చాలా కష్టపడి ఉంటాడు. మరియు అతనికి వేకువ చొక్క ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని చెప్పేసి చెప్తున్నాడు. వీళ్ళకి ఏమి ఇస్తాడంటమ్మా? వేకువ చుక్కని ఇస్తాడంట వీళ్ళకు. ఎఫ్ఎస్సిలో ఏమి ఇచ్చాడు? జీవవృషఫలాలు. దీంట్లో స్మృతిలో జీవక్రీటం. సర్గం తర్వాత 4 తేతైర వేకువ చుక్కలు ఇస్తాడంట కదా. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. టైం అయింది, ఇంకా నేను ముగిస్తూ ఉన్నాను. దేని చిత్తమైతే మళ్ళీ ఈసారి చెప్పినప్పుడు మిగిలినవన్నీ చెప్తాను. తెలుసు